బుల్డోజర్ బాబా అని యోగి ఆదిత్యనాథ్కి పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ తప్పుడు పనులు చేసేవాళ్ళు, అరాచకం చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు, ఆస్తులు లాక్కుని పేదవాళ్ళని రోడ్డు మీదకి లాగేవాళ్ళు. అట్లాంటి దుర్మార్గులు అంతు చూసి, రౌడీ షీటర్లు, అరాచక శక్తులు అంతు చూసి పేదలకి అది అందజేసి పెద్దవాళ్ళని, దుర్మార్గుల్ని అడ్డుకున్నందుకు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా బుల్డోజర్ అయితే వచ్చింది. విశాఖపట్నంలో ఇప్పుడు అక్కడ బుల్డోజర్లో ఎవరయ్యా నష్టపోయింది, రోడ్డును పడ్డది అంటే పేదలు. తాజాగా విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీదన ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో ప్రధానంగా 22వ వార్డులో పరిధిలో పిఠాపురం కాలనీలో ఉన్న సుమారు 500 చిన్న చిన్న దుకాణాన్ని శనివారం ఉదయం అధికారులు కూల్చిపారేశారు. పీతల మూర్తి యాదవ్ 2021లో కార్పొరేటర్ గెలిచినప్పటి నుండి ఈ వ్యాపారులతో నిరంతరం గొడవలకు దిగుతుండేవారు. ఎప్పటికైనా మీ షాపులని తొలగించేస్తానంటూ సవాల్ విసిరారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో చిరు దుకాణాలపై ఫిర్యాదు చేసిన అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న గత ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచింది. దుకాణాలు తొలగాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ రెచ్చిపోయారు. చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాల్సిందంటే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కోర్టు ఆదేశాలు వచ్చాక చిరు వ్యాపారులకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టారు. ఏయూ గేట్ ఆనుకుని ఉన్న షాపుల్ని బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు. మరికొన్ని చోట్ల చిరు వ్యాపారుల షెడ్లను పెకిలించి పారేశారు. దుకాణాలను కోల్పోయిన వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుని ఆశ్రయిస్తే జీఎంసీ అధికారులకు తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించారు. దీంతో దుకాణాల తొలగింపు ప్రక్రియ నిలిపేశారు. ఎమ్మెల్యే పనులు నిలిపేశారని తెలుసుకున్న మూర్తి యాదవ్ జీఎంసీ అధికారులకు ఫోన్ చేసి హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు దగ్గర కేసులు పెడతానని బెదిరించినట్టు తెలుస్తోంది. బాధిత వ్యాపారులు పిఠాపురం కాలనీ రోడ్డు మీద బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంటే కోర్టులో వాళ్ళు ఓడిపోయారు. అది ఇక్కడ కీ పాయింట్. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ తొలగింపు అన్నటువంటిది.